వల్ల. అందుకు మేము కొన్ని బాధలు పడుతున్నాం. బోర్లు లేక కొన్ని లక్షలు పోయినాయి. బోర్ల కోసం మా కొంపలు ఇంటిపోయినాయి. నేను పెట్టిన లక్షలు ఆవులు 100 ఆవులు. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి, జనాలు తెలియజేయాలి. 5 ఎకరాల 40 చెట్లు పొలమే పోయింది. 175 బోర్లు వేపించిన నేను గాతాలే. 175 బోర్లు మొత్తాన్ని సిగిరిపాడు మార్కుండి తప్పుతా నేనే. ఎంత ఖర్చు వచ్చింది ఇవన్నీ లెక్క చేసుకో. మొత్తం పోయింది. ఏముంది? ఉండదంతా ఎన్ని ఎకరాలు అమ్మినావు? 7 ఎకరాలు అమ్ముకుండు. 7 ఎకరాల 70 చెట్లు అమ్మినావు. 7 ఎకరాలు 70 చెట్లు అమ్మినావు. దేనికి? నీళ్ళు లేకనే దాని వల్ల వరకపురి చలగనకు వస్తే 7 ఎకరాలు 14 ఎకరాలు కొనేవాడివి. అది ఆ దేవుడి దయ సల్లంగా ఉంటే సల్లంగా అందరం బతుకుతాం, చిన్న పెద్దలందరం. కాబట్టి ఇప్పటికే రాజకీయ నాయకులు పార్టీల కోసమే కాకుండా జనం కోసం నిలబడి రాజకీయ నాయకులు పెట్టి జనాల బాధలను అర్థం చేసుకుని వాటిని వెంటనే పనులు మొదలు పెట్టేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆచరణలోకి తేవాలని జనాల తరపున అందరి తరపున మేము వాళ్ళ రాజకీయ నాయకులైనా కానీ చేసే దండాలు పెడుతున్నాం మేము. సో కాబట్టి రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ జనాల కష్టాలను ఇప్పటికైనా చూసి మీరు జనం కోసం నిలబడే నాయకులు కాబట్టి ఇప్పటికైనా మన వర్గపుడిశాలను మొదలు పెట్టాలని సవివరంగా తెలియజేస్తున్నాం.